భర్తలకి నేను చెప్తున్నాను, దయచేసి మీ భార్యను గౌరవించండి. మా భార్యను గౌరవించడం ఏంటమ్మా, ప్రేమిస్తున్నాం కదా మేము, ప్రేమనే ఇచ్చేసినప్పుడు గౌరవం ఏంటి అనుకుంటారు మీరు. అక్కడేనండి, మీరు ఎంతైనా ప్రేమించవచ్చు, మీకు కొంత కూడా గౌరవం ఇవ్వకపోతే, మీరు ఇవ్వలేని గౌరవం మీ పిల్లలు ఇస్తారా మీ భార్యకి? ఇక్కడన్నా ఎంతోమంది స్త్రీల హృదయ వేదన తరపున నేను నిలబడి అడుగుతున్నా. మీరు గౌరవం ఇవ్వకపోతే మీ బిడ్డలు, యవ్వనస్తులైన పిల్లలు అంటే చిన్న బుడ్డ పిల్లలు కూడా అమ్మని, ముఖ్యంగా మగపిల్లలు, పురుషాధిక్య ప్రపంచపు ధోరణిలో ఉన్నాం మనం, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, మగపిల్లలు ఆ తల్లికి విలువిస్తారా? ఎవరు? మీరు కుటుంబ చరిత్రలు కావాలంటే గమనించండి. ఆ పిల్లలు ఎంతో మంచోళ్ళు అయ్యా, ఆ బిడ్డకి ఆ తల్లి ప్రేమ సంపూర్ణంగా అందితే, ఆ తల్లి సహనంతో ఓర్పుతో బిడ్డకి ఇచ్చే స్పేస్ ఇస్తే తప్ప బిడ్డలు తల్లికి గౌరవము ఎవ్వరు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకో తెలుసా? తండ్రి జీరో కాబట్టి గౌరవం ఇచ్చే విషయంలో. స్త్రీని కనీసం మనిషిగా గుర్తించలేని కుటుంబాలు. మళ్ళీ మర్చిపోయాను, క్రైస్తవ కుటుంబాలు. లోకంలో ఉన్న వాళ్ళు అయితే అలా చేస్తారండి, మేము దేవుని ప్రేమతో నింపండి, సేవకులం అండి, సేవకురాళ్ళ కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళం అండి ఒకవేళ అనుకోవచ్చు. లేదు ప్రియులారా, ఇది ఈ నిజాన్ని అందరూ గుర్తించాలి. స్త్రీలకు కనీసం కొంచెమైనా గౌరవం ఇవ్వండి. స్త్రీలను అర్థం చేసుకోండి.